దేశంలో బడ్జెట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడాలి. సో ఈ పేపర్ కొన్ని రాసింది, కొన్ని రాలేదు, కానీ నేను మంచి మంచి వార్త చూపిస్తాను. క్లియర్ కట్గా రాసిన పేపర్ చూపిస్తా. ఇక తెలంగాణ రాష్ట్రం గగ్గోలు పెడుతుండు మా బచ్చన్న గగ్గోలు ఒకసారి మీరు చూడండి. సో బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది, బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది అంతే. అది ప్రతిసారి జరుగుతుంది. రేపు 2028లో ప్రభుత్వం దిగిపోయిన దాకా జరుగుతుంది. మరి తెలంగాణలో 119 నియోజకవర్గాలకు జరిగే అన్యాయం గురించి అవతలోనికి 1,000 చూపిస్తున్నప్పుడు మనం 4,000 చూపిస్తున్నాయి. 119 నియోజకవర్గాలకు నిధులు ఇస్తారని చెప్పేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే గగ్గోలు పెడుతున్నారు, ప్రపంచ బ్యాంకు లేఖలు రాస్తారు. ఇప్పుడు వీళ్ళు ఇక కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి ఎక్కడ తెలంగాణలో బీజేపీకి సానుకూలంగా ప్రజలు మారిపోతారో, 8 కాస్త 16 ఎక్కడ అయిపోతాయో, 14 ఎక్కడ అయిపోతాయో, 10 ఎక్కడ అయిపోతాయో, మన 8 కాస్త 0 ఎక్కడైతే గాడిగుడ్డు లాంటి 0 అని భయపడి నిన్నమన్నా ఏదో సర్వే చేసిరా, ఏదో సంస్థ సర్వే చేస్తే స్టిల్ ఇప్పటికి కూడా 283 సీట్లు భారతీయ జనతా పార్టీకి వస్తాయని చెప్పేసి ఆ సర్వే చెప్పింది. వీళ్ళకు వచ్చిన ఆ 99 కూడా వస్తాయని చెప్పలే, 80 కూడా చెప్పారు. ఎంత డౌన్ ఫాల్ అయినా మనకు సిగ్గు రావట్లే. ఇంకా 53 లక్షల కోట్ల బడ్జెట్, 53 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏం రూపాయి రాలే తెలంగాణకు. ఇక మొన్న కార్లకు సంబంధించిన ట్యాక్సులు తగ్గినాయి, ఆ తెలంగాణ ఎవడు కారు కొంతలేడు. ఇన్కమ్ ట్యాక్స్ తగ్గింది, ఆ ఇన్కమ్ ట్యాక్స్లో ఆ స్లాబులు తగ్గించరు, దాంట్లో అసలు ఇన్కమ్ ట్యాక్స్ తెలంగాణ ఎవడు కడతలేడు. ఎంతసేపు కుప్ప తీసుకొచ్చి చేతులు పెడితేనే మనం నిధులు ఇచ్చినట్టు లెక్క, కుప్ప తీసుకురాకపోతే ఇక నిధులు ఇచ్చినట్టే లెక్క. ఆంధ్ర కంటే తక్కువ ఇస్తున్నా అన్న ఒక సకదానం, ఎందుకంటే ఆడ చంద్రబాబు నాయుడు ఆడ దేశంలో కలిసి ఉన్నాడు కాబట్టి అదో పద్ధతి ఉన్నది. పోనీ ఇంకో 29 రాష్ట్రాలు ఉన్నాయి తెలంగాణ దేశంలో, 29 రాష్ట్రాలకు ఈ సెక్టార్లో ఇంత ఇచ్చురు, ఈ సెక్టార్లు ఇంత ఇచ్చురు, అందరికంటే తక్కువ మనకే ఇచ్చురు అని ఒక్క ఆధారం బయట వేసినా బాగుంటుంది. ఏమి లేదు, ఆంబోతు లెక్క రావాలి బో అని జర్సేపు మొత్తుకోవాలి పోవాలి బడ్జెట్ పెట్టిన ప్రతిసారి. మరి ఒక పని చేయరా, నేను పని చెప్తా. ఎవరైతే ప్రతిపక్ష పార్టీల నాయకులు గెలిచిరో లేదా అధికార పక్షంలో నాయకులు గెలిచిరో ఎమ్మెల్యేలుగా, బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టగా ఎమ్మటే ఊరుకోడు, ప్రతి నియోజకవర్గానికి కూడా ప్రెస్ మీట్ పెట్టింది. నా నియోజకవర్గానికి కొడంగల్ కంటే తక్కువ వచ్చినాయి, నా నియోజకవర్గానికి ఖమ్మం కంటే తక్కువ, ప్రతి ఒక్కరు మీరు కూడా మొత్తుకోరు. ఇతర పంచాయతీ పెట్టాలంటే దిశ పని. మా రఘునందన్ చెప్పినట్టు లత్కోరు పంచాయతీ వెళ్తే వద్ద పెట్టొచ్చు, కానీ అసలు ఈ బడ్జెట్లో ఏం జరిగింది, మరి దేనికి కేటాయించడం ఈయన రాసిండు ఒకసారి చూడరా. సో యువశక్తి బడ్జెట్ అట 2026-27 బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారు టోటల్గా బడ్జెట్ వచ్చేసి మొత్తం బడ్జెట్ 53,47,315 కోట్ల రూపాయలట. మరి ఎక్కడెక్కడి నుంచి ఎట్లెట్లు వచ్చినా రాశారు. రెవెన్యూ వసూల నుంచి 35,33,150 కోట్లు వచ్చినట. మూలధన వసూలు వచ్చేసి 18,14,165 కోట్లు. పన్ను వసూలు నుంచి 28,66,922 కోట్లు. ఇంకా మిగతాయి పన్నేతర వసూలు మిగతాయి కలిసి టోటల్గా 53,47,000 కోట్ల బడ్జెట్ ఈ దేశంలో. నాకు గుర్తు ఇంతకుముందుకు 47 లక్షలు అనుకుంటా, ఒక 6 లక్షలు 7 లక్షల కోట్ల బడ్జెట్ పెరిగింది. కొన్ని సెక్టార్లో తగ్గించినా కూడా, స్లాబులు తగ్గించినా, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించినా సరే బడ్జెట్ అయితే పెరిగింది. ఇక మరి ఇందులో మేజర్గా ఏ రంగాలకు ఎంతెంత కేటాయింపునే ఇక్కడ రాసిరు ఒకసారి చూడు. అంటే దేశం మొత్తం అమలు అవుతుంది, ఓన్లీ తెలంగాణకి అమలు కానట్టుగా వీళ్ళు కలరింగ్ ఇస్తారు. ఇప్పుడు 29 రాష్ట్రాలను వాడు కుంటూ ఉంటాడు, వాడు గుడ్డు ఉంటాడు, వాడు బతుకుడు ఉంటాడు, షెడ్ ఉంటాడు, అన్ని ఉంటారు. అందరూ తెలుసుగా. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన నిధులు జిల్లాలకు రావు, జిల్లాలకు వచ్చిన నిధులు గ్రామాలకు రావు, గ్రామాలకు వచ్చిన నిధులు వార్డులకు రావు. అది దేశంలో ఏడికి పోయినా అదే జరుగుతుంది, ఏ ప్రభుత్వం ఉన్నా. ఒక్కొక్కరికి తీరుస్తారు. వీళ్ళు ఏం పంచాయతీ అంటే మా నుంచి రూపాయి పోతుంది, అవతల నుంచి ఆటానే వస్తుంది. మరి హైదరాబాద్కి వెళ్ళి 10 రూపాయలు పోతుంది, మరి హైదరాబాద్ ఇంటర్లో రూపాయి కూడా వస్తుంది అసలు అన్నాడు. పంచాయతీలు 100 పెట్టవచ్చు. రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి ఎన్ని పైసలు వస్తున్నాయి ప్రభుత్వానికి, రిటర్న్ ఎన్ని పోతున్నాయి, ఇట్లాంటి లంగ పంచాయతీ అంటే పెట్టేది. ఇప్పుడు ఇక్కడ చూసుకోవాలి, 10 రంగాలకు కేటాయింపులు ఇదట. రవాణా రంగంలో 5,98,520 కోట్లు పెట్టారు. రక్షణ రంగంలో 5,94,585 కోట్లు పెట్టారు. వ్యవసాయంలో 1,62,671 కోట్లు పెట్టారు.
విద్య పైన నాకైతే తక్కువ పెట్టినట్టు అనిపిస్తుంది. నాకు తెలిసి 2 to 3% పెట్టరు. 10% పెట్టినా ఏం కాకపోతుండే. కానీ ఈ పెట్టిన బడ్జెట్ కూడా పూర్తిగా వాడుతురా లేదా? ఇప్పుడు తెలంగాణలో కూడా గదే జరుగుతుంది కదా. సో బడ్జెట్ కేటాయింపులు అంటారు, తర్వాత అవి అమలు చేస్తురా లేదా తెలుస్తలేదు. సో ఇప్పుడు ఇక్కడైతే 1,39,289 కోట్లు విద్య పైన పెట్టారట. గ్రామీణ అభివృద్ధికి 2,73,108 కోట్లు కేటాయించారు. హోంశాఖకు 2,55,234 కోట్లు, ఇంధనానికి 1,09,029 కోట్లు, ఆరోగ్యానికి 1,04,599 కోట్లు, అర్బన్ డెవలప్మెంట్ కు 85,522 కోట్లు, ఐటీ టెలికాంకు 74,560 కోట్లు, కామర్స్ ఇండస్ట్రీకి 70,296 కోట్లు. సో ఇది మేజర్ గా ఈ బడ్జెట్ లో కేటాయింపులు జరిగిన రంగాలు, వాటికి సంబంధించిన విషయాలు పెట్టారు. సో ఇక్కడ వ్యవసాయం అంటే తెలంగాణ కూడా 29 రాష్ట్రాలు ఒకటి. గ్రామీణ అభివృద్ధి అంటే తెలంగాణలో కూడా ఉన్న 12,000 చిల్లర గ్రామాలు కూడా దేశంలో భాగమే. సో ప్రతి రంగంలో కూడా తెలంగాణ వాటా ఉంటుంది. కానీ స్పెషల్గా ఏమి ఇవ్వాలి అని వీళ్ళు చెప్తున్నారు. దీనికి తోడు ఇచ్చిన దాని గురించి ఒకసారి మనం మాట్లాడదాం. ఇదే పత్రికలు, ఇదే ఆస్థాన మీడియా కూడా రాసుకొస్తుంది. ఇక్కడ హైదరాబాద్కు 3 హై స్పీడ్ రైళ్లు ఇస్తున్నారు. వాళ్ళు రాసిందే, ఇది వెలుగు పత్రిక, నాకేం సంబంధం లేదు. భాగ్యనగరం నుంచి బెంగుళూరు, పూణే, చెన్నై కారిడార్ దాకా వస్తున్నాయి. 7 నగరాలకు ప్రత్యేక కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ, కేరళ, తమిళనాడు, ఒడిశాలో రేర్ ఎర్త్ కారిడార్ డేటా సెంటర్లకు 2047 వరకు ట్యాక్స్ హాలిడే ఇచ్చారు. ఆర్థిక నేరగాళ్లకు శిక్షలు తగ్గించారు. క్యాన్సర్ మందు చౌకగా చేసారు. సిగరెట్లు పిరం చేసిరు. ఫారిన్ లిక్కర్ ధరలకు రెక్కలు వచ్చినాయి. విదేశీ ప్రమాణాలు చౌక. ఐటీఆర్ గడువు జూలై 31 వరకు పెంచారు. ఇది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పెడతారు కదా, జనరల్ మార్చి వరకు ఉంటాయి అనుకుంటా, అది జూలై 31 వరకు పెంచారు. లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఇది ముచ్చట. సిగరెట్లు తాగేటోళ్ళకైతే రేట్లు పెడతాయి, సింపుల్ చెప్పాలంటే. సో ఏవేవి తగ్గనున్నాయి అంటే ఇందులో మొబైల్స్ దగ్గర ఉన్నాయి, సోలారు, లెదర్ ఉత్పత్తుల దగ్గర ఉన్నాయి, బీడీల దగ్గర ఉన్నాయి, ఈవీ బ్యాటరీల దగ్గర ఉన్నాయి, ఈఎన్సీ బయోగ్యాస్ దగ్గర ఉన్నాయి, క్యాన్సర్ మందుల రేట్లు దగ్గర ఉన్నాయి, డయాబెటిక్ మెడిసిన్స్ దగ్గర ఉన్నాయి, స్టోర్ వస్తువులు దగ్గర ఉన్నాయి, మైక్రో అవెన్స్ అంట ఇది దగ్గర ఉన్నాయి, చెప్పుల రేట్లు దగ్గర ఉన్నాయి, ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాలు దగ్గర ఉన్నాయి, విదేశీ యాత్రలపై పన్ను దగ్గర ఉంది, దేశంలో తయారైన దుస్తుల పైన కూడా ఇవన్నీ విషయాల్లో ధరలు దగ్గర ఉన్నాయి. ఇక ఆదాయం ఎక్కడెక్కడ ఎంతెంత పెట్టుబడి పెడుతున్నది వివిధ రంగాలకు సంబంధించి రాశారు. మేజర్గా ఇప్పుడు హైదరాబాద్ అయితే 3 హై స్పీడ్ రైళ్లు ఇచ్చారని వీళ్ళే రాశారు. ఇక తెలంగాణకు అన్యాయం జరిగింది, కుప్ప తెచ్చిపెట్టాలి వీళ్ళకు. మరి పోనీ ఒకవేళ కుప్పిస్తారన్న ఏమైనా వీకారు తర్వాత ఏం లేదు. ఇప్పుడు ఉన్న 3 లక్షల కోట్లకే రూపాయి పని చేస్తలేదు, ఒక అభివృద్ధి చేస్తలేదు, ఒక పథకం కూడా వీకిత్తలేదు. ఇక వాళ్ళేమో స్పెషల్ వీకొచ్చి తీలేమో కర్రలు కట్టించే ఉందా? వీళ్ళు ఇప్పుడు వచ్చే ఇందిరా మిల్లలో కూడా 75,000 నరేంద్ర మోడీ పైసలు వీలే చెప్తారు. రేషన్ బియ్యం పై కూడా నరేంద్ర మోదీ వీలే చెప్తారు. వీళ్ళు కొత్తగా ఏం కర్రలు కడుతున్నారని ఇప్పుడు స్పెషల్ అడుగుతున్నారు. ఈ 53 లక్షల కోట్లు తెలంగాణ ప్రజలకు 4 రూపాయలు ఉపయోగపడుతున్నాయి. ఇంకా వ్యవసాయం గురించి మాట్లాడితే నరేంద్ర మోడీ పిఎం కిసాన్ కింద 10,000 రూపాయలు చేసిరు, దాన్ని 10,000 6,000 అనుకుంటా. మీరు ఏం కర్రలు కట్టిస్తారు? మీకు ఎందుకు పైసలు? మీరు ఏం చేస్తానికి? భూములు అమ్మితిరి, మందు దాపుతుంటారు, రెవెన్యూలో పెంచుతుంది, అప్పులు చేస్తుంటారు, అన్ని చేస్తూ ఉంటారు లంగా పనులు. ఓనికన్నా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారా? ఓనికన్నా ఉద్యోగాలు ఇస్తారా? ఓనికన్నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తురా? ప్రజలకైనా పథకాలు ఇస్తురా? ఏమో ఏం బీకేకపోయినా ఏతులకు మాత్రం మునగాలట. నాకేమో మంచి మంచి మాటలు వస్తున్నాయి మనలో. ఈ శతగాని సన్నాసి అనేటువంటి గూట్లో ఉన్నది వీకాలి, తర్వాత ఏటే ఉన్నదానికి పోవాలి. ఈడ ఉన్నది వీకలట కదా, ఆడ ఉన్నది వీకి వచ్చి ఆడ తెచ్చిన ఫలితం వీళ్ళు కడతారట. ఉన్న ప్రజలు ఎక్కడ వస్తున్నాడు అర్థమైంది. ఇప్పటికి 2 ఏళ్ళ పొద్దు దాదాపుగా 10 లక్షల కోట్లు ఇప్పుడు అప్పులే కానీ కప్పలే కానీ ఏదే కానీ 6 లక్షల కోట్లు బడ్జెటే. ఇన్ని లక్షల కోట్లు ఎక్కడ వేరే ఎవరికి అర్థమైంది లేదు. ఇక కొత్తగా ఆనించి మీకు వచ్చి ఇస్తలేరని బాధపడతారు. ఇప్పుడు ఎంత పనికి మాలిన పని తప్ప జనాలకు పనికొచ్చే పనులు ఒక్కటి ముందరేసుకుంటారు వీళ్ళు, వీళ్ళతోని కాదు కూడా. సో ఇది బడ్జెట్ సంబంధించిన విషయం. ఈ 2 పేపర్లు రాసి, ఇక మిగతా పేపర్లు మరి రేపు పొద్దుగాల ఎవరో ఏమేమి రాస్తారో రేపు పొద్దుగాల చదువుతాం. ఇక అది పక్కన పెడితే ఈ బంగారం వెండి ధరల పైన మరి డౌన్ అట. మళ్ళీ కమోడిటీ ఎక్స్చేంజ్లో 9% తగ్గుదలట. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా పతనం అయిందంటారు. అయితే ఇది తాత్కాలికమే ఈ పతనం, ఇదంతా ఆర్టిఫిషియల్
ఆర్టిఫిషియల్ క్రియేటెడ్ అంటారు. ఈ బంగారు రేటు తగ్గడం పెరగడం అంతా అమెరికా చైనా కలిసి ఆడుతున్న నాటకం అని చెప్పేసి మరి విశ్లేషకులు అందరూ చెప్తారు. ఏదేమైనా ప్రస్తుతానికి తగ్గిందే, తీసుకునేంటే తక్కువ తీసుకోరు, మళ్ళీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి అదొకటి రాసి. ఈ తర్వాత కుప్ప ఊలిన స్టాక్ మార్కెట్, దలాల్ స్ట్రీట్ లో బ్లడ్ బాత్ అట, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ పై నిఫ్టీ పన్నట, ఇన్స్టీ పన్నట పెంపు. తర్వాత సెన్సెక్స్ 2300 పాయింట్లు డౌన్ అయిందంట. ఆదివారం అరుదైన సందర్భంలో ఆగం అయినట. మరి ఈ బంగారం రేట్లు కింది మీదకి కావడం ప్రధానంగా మార్కెట్ కూడా క్రాష్ అవుతుంది అంటున్నారు ఆయన. 2300 పాయింట్లు ఒకటే రోజు పడిపోయింది సెన్సెక్స్, మామూలు ముచ్చట కాదు. ఇక రేపు రాస్తారేమో 10 లక్షల కోట్లు ఆవిరైనాయి మదుపర్ల సంపద అని రేపు రాస్తారు.